తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు ఎవరు దూకుడుగా ఉన్నారు, ఎవరు స్లోగా ఉన్నారు? సాయి గారు, ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఒకరి పాలన మీద విమర్శలు వస్తున్నాయి, ఇంకొకరి పాలన మీద అభినందనలు ఇద్దరికి సమానంగా ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో చూసుకుంటే ఒకరికి విమర్శలు ఎక్కువ ఉన్నాయి, ఒకరికి అభినందనలు ఎక్కువ ఉన్నాయి. లోపం ఎక్కడంటారు? అట్లేం లేదు. ఇద్దరి మీద విమర్శలు ఉంటాయి, ఇద్దరి మీద అభినందనలు ఉంటాయి. అభినందనలు అనేది చేసేవాళ్ళు అనుకూలరు, తిట్టేవాళ్ళు వ్యతిరేకులు. ప్రతిపక్షాలు రెండు చోట్ల పోరాడుతున్నాయి. కాకపోతే తెలంగాణలో ప్రతిపక్షాల పోరాటానికి ఒక స్టాన్సిటీ లేదు. ఎందుకంటే ఒక సరైన దమ్మున్న లీడర్ లేడు ప్రతిపక్ష నాయకులు. అదే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రతిపక్ష నాయకుడు స్ట్రాంగ్గా ఉంది. దానివల్ల అక్కడ విమర్శ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక దూకుడు పరంగా చూస్తే ఇద్దరూ కూడా సంక్షేమ పథకాల విషయంలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. అయితే ఎక్కువ పథకాలు తెలంగాణలో వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇది మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో అంత బడ్జెట్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవసరాలు కూడా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఆయన చేపట్టినటువంటి కేసీఆర్ చేపట్టినటువంటి పథకాల్లో కీలకమైంది కులాల వారి, వృత్తుల వారి పథకాలు. రీసెంట్గా చూస్తే గొర్రెల పంపిణీ, ఇంతవరకు అసలు ఆ కమ్యూనిటీని గురించి పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో ఆ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు కాబట్టి గొర్రెలు, బర్రెలు వాళ్ళకి ఇవ్వడం, అంటే రైతాంగ వ్యవస్థని డెవలప్ చేయడం అనేది కేసీఆర్ చేస్తున్నటువంటి కీలకమైన పని. అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎందుకు పట్టణాలకు వలస వస్తున్నారు అంటే అందరికీ అక్కడ అక్కడే తినడానికి సరిపడినటువంటి సంపాదన లేకపోతే అక్కడ సంపాదించుకోవాలంటే ఏం చేయాలా? గొర్రెలు, బర్రెలు లేకపోతే ఇట్లాంటి పథకాలన్నీ ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో ఒక పక్కన పంట సరిగ్గా పండకపోయినా ఇవి ఉంటే కనుక ఆటోమేటిక్గా బతకగలుగుతారు. కాబట్టి అక్కడ వాళ్ళల్లో సమృద్ధి తేవడానికి ఇంకోటి చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు అక్కడ బట్ట తయారు చేసిన తర్వాత ఆ బట్టలు తీసుకొచ్చి అమ్మడానికి మార్కెట్ లేదు, ప్రభుత్వమే కొంటదంటే చేనేత కార్మికుడు ఆల్రెడీ చేస్తారు. అట్లుంటుంది. అదే చంద్రబాబు నాయుడు చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఇంతకు ముందున్న పథకాలు కొనసాగించాలి. ఆరోగ్యశ్రీలు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ కొనసాగించడం పాటు కొత్తవి చేయాలి. దాని దగ్గర తేడా ఉంటుంది ఇద్దరి దగ్గర. అంటే కేసీఆర్ అంటే రోజుకి పథకాలు పెంచుతున్నారు, వాటి అమలు విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. కానీ చంద్రబాబు విషయానికి వచ్చేసరికి కొత్త పథకాల మాట అటు నుంచి రైతుల విషయంలోనే సంతృప్తి పొందడం లేదు. అంటే తేడా ఎక్కడ అంటారు? అంటే కేసీఆర్కి అదే చెప్పింది, మిగులు బడ్జెట్ ఉంది కేసీఆర్ దగ్గర. ఇక్కడ ఆల్రెడీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ది లోటు బడ్జెట్ ఉంది, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఒక పక్కన రాజధాని తయారు చేయాలా, ఇంకో పక్కన కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలా, పరిశ్రమలు పెట్టాలా. ఇవన్నిటికీ తోడుగా డెవలప్మెంట్ ఆల్రెడీ అంతకుముందు అంతా కూడా డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మీద పెట్టడంతో రోడ్లు లేవు, కాలువలు లేవు, పద్ధతులు ఎక్కడా సిస్టమ్ లేదు. ఇప్పుడు అక్కడ అవన్నీ చేసుకురావాలి. అంటే అక్కడ పూర్తి జీరో నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడేమో 100 ఉంది, 100ని 1000కి తీసుకెళ్ళడం కేసీఆర్ చేతిలో ఉంది. అక్కడ 0 నుంచి 100కి తీసుకురావడం చంద్రబాబు నాయుడు అవుతుంది. కాబట్టి అక్కడ ఆ రేంజ్లో ఉన్నాయా అంటే ఫెసిలిటీస్ అక్కడ లేవు. ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న వనరులకు తగ్గట్టుగా చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజధానిదే ఉంది. రాజధాని ప్రాంతంలో బిల్డింగ్లు ఎక్కడో సింగపూర్ వాళ్ళు వచ్చి కట్టేదాకా ఏళ్ల తరబడి ఆగితే జనంలో ఒక అసంతృప్తి ఉంటుంది. అదే కనుక ఈపాటికే కనుక అక్కడ పూర్తి బిల్డింగ్లు కట్టేసి ఉంటుంది. ఇప్పుడు బిల్డింగ్లు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, కానీ అక్కడ రైతులతో ఇండస్ట్రీస్కి వాటికి వదిలిపెట్టలే. అవి వదిలిపెట్టుంటే రైతులందరూ కూడా కనుక పనిని వదిలిపెట్టి వాళ్ళ వ్యాపారాలు అవన్నీ చేసుకోవడానికి వాళ్ళకి భూములు ఇచ్చేసేసి వదిలేసి ఉంటే ఈపాటికే పెద్ద పెద్ద ఇండస్ట్రీసు లేకపోతే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అవన్నీ వచ్చి అవి ఏం చేయకపోవడం వల్ల మొత్తం 40,000 ఎకరాలు ఖాళీగా ఉండి ఒక సెక్రటేరియట్ కనబడదు. అంటే అక్కడ నిర్ణయం తీసుకోవడంలో ఏదో ఊహించేసి చాలా 4 రోజులు పోయిన తర్వాత ఏదో వచ్చేస్తుంది అనేటువంటిది ఎక్కువ రోజులు నడవదు. ముందు ఇమ్మీడియట్గా నాకేం వస్తుందని చూసే పబ్లిక్కి అది నెగిటివ్ కనబడుతుంది. చంద్రబాబు ఆ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. ఇక్కడ కేసీఆర్ వచ్చేటికి ఆ విషయంలో దూకుడు బాగా ప్రదర్శిస్తున్నారు. అంటే ఇంతకు ముందు చూసుకుంటే కేసీఆర్తోని ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కానీ ఆర్టీసీ ఉద్యోగుల విషయం పోటీపడి మరీ పనిచేస్తారు. ఆఖరికి పీవీ సింధుకి పోటీపడి మరీ బహుమతులు ఇచ్చారు ఇద్దరు కలిసి. అంటే ఆ తర్వాత పోటీ పడలేక చతికిల పడ్డారని కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ కీలకమైనది ఏంటంటే సన్మానాలు చేయడాలు ఇట్లాంటివి అంటే ఇద్దరూ పోటీలు పడతారు, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ ప్రోత్సాహకాలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి కేసీఆర్ ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఏపీ కూడా ఫిట్మెంట్ ఇచ్చింది. పెంచిన తర్వాత ఏమైందంటే వాళ్ళ బడ్జెట్కి వచ్చే సొమ్ములన్నీ తీసుకెళ్ళి జీతాలకు సరిపోతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. కేంద్రం ఇచ్చే డబ్బులు మాత్రం ఇప్పుడు పథకాలు నడపడానికి పనికొస్తాయి. అంటే అర్థం ఏంటి? అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంకా ఇరకాటంలో పడేటువంటి. అదే సమయంలో ఇది తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉద్యోగుల్లో ఒక అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇచ్చారు, మాకు ఇక్కడేమి ఇవ్వలేదు అనేటువంటి ఫీలింగ్ ఉద్యోగులు ఎక్కడ పెరిగిపోతుందో అన్న భయంతో చేసినటువంటిది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా పైసల మీద డిపెండ్ అయ్యాం.
ఏ పని చేయాలన్నా పైసలు కావాలి. ఆ పైసలు ప్రస్తుతం అక్కడ జీరో నుంచి బిగినాయి. ఆ జీరో నుండి ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ అవి జనాలకి మొబిలైజ్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి పారేశారు. చంద్రబాబే చూస్తే ఆ రోజున రుణమాఫీని మేము ఎన్నికలకు విడిపోక ముందు అన్నామన్నారు. కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. విడిపోయాకే కదా రాష్ట్రం ఎన్నికలు జరిగింది, మేనిఫెస్టోలో పెట్టారు. రుణమాఫీ నా వల్ల కాదని కూడా జగన్ తేల్చి చెప్పేస్తే కూడా లేదు మేము ఇచ్చి చూపెడతానన్నారు. ఇచ్చారు ఇప్పుడు. కానీ పూర్తిగా మాఫీ చేస్తానన్న మనిషి దానికి ఒక కమిటీ వేసి 1,00,00,000 అని లెక్కలు కట్టారు. ఇదేమవుతుంది, వాళ్ళు తీసుకున్నారు 65 లక్షల మంది దాకా తీసుకున్నారు. 10,000 రూపాయలు వచ్చినాయి, 25,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 1,00,00,000 దాకా అందుకుంటున్నారు. కానీ వాళ్ళకి మొత్తం తీసేస్తాన్నాడు కదా, తీయలేదు అని అసంతృప్తి అట్లాగే ఉండిపోయింది. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. కానీ అవన్నీ రాజశేఖర రెడ్డి పథకాల కిందకే వెళ్ళిపోతాయి. ఈయన కొత్త పథకం పెట్టాలంటే పైసలు ఉన్నాయన్నీ తీసుకెళ్ళి రుణమాఫీ దగ్గర పెట్టేసి. అంటే ఇక్కడ ఏంటంటే దూకుడు ఎక్కువైన వల్ల ఒక దెబ్బ, అంటే హామీల దూకుడు ఎక్కువైంది, ఆచరణ దూకుడు తక్కువైంది. అది చంద్రబాబుకు మైనస్, అది కేసీఆర్కి వచ్చేటప్పుడు అదే ప్లస్ అనమాట. అయితే మొత్తానికి కేసీఆర్ చూసి చాలా చంద్రబాబు చాలా నేర్చుకోవాల్సిందనే చెప్పాలి. తప్పదు. రాజకీయాల పరంగా చూసినప్పుడు ఏంటంటే దూకుడుతో పాటుగా ప్రతిపక్షాలని డామినేట్ చేయడం కేసీఆర్కి వచ్చు. చంద్రబాబు నాయుడు చేసేది కూడా అక్కడ ప్రతిపక్షాలను డామినేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి తేడా ఏంటంటే ఆయన భయస్తుడు చంద్రబాబు. ఇక్కడ కేసీఆర్ వచ్చేటోడికి ఎలాంటి భయం లేదు, నిర్మోహమాటంగా ప్రతిపక్షాలని ఉతికార పెడతారు. దెబ్బ కొట్టినా కూడా జనంలోకి వెళ్ళి అది కరెక్ట్ అనిపిస్తారు. ఆంధ్రాలోకి వచ్చేటోడికి అది కరెక్ట్ అనిపించడంలో ఫెయిల్ అవుతుంది. ఇంకోటి కేసీఆర్ స్టైల్లోనే కఠినంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ రేంజ్లో కఠినత్వం మళ్ళీ చేత కావట్లా ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు. భయస్తుడు, ఆ భయస్తుడికి తోడుగా ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో లేకపోవడంతో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు మీరు కనుక ఇప్పుడు మాకు వదిలేకపోతే ఏదో అయిపోద్ది అని ఆయన భయపెట్టేశారు. ఆ భయాలతో వచ్చినటువంటి సమస్య చంద్రబాబుని బాగా వెంటాడుతోంది. ఇద్దరిలో కూడా ఇక్కడ పని ఇద్దరికీ వచ్చు. ఎక్స్పీరియన్స్ ఏమో చంద్రబాబుది ఎక్కువ ఉంది. ఈవెన్ కేసీఆర్ కూడా ఆనాడు సీనియర్ మంత్రి కాబట్టి ఎక్స్పీరియన్స్. కేసీఆర్ తను చెప్పింది చెయ్యడంతో పాటుగా ప్రతిపక్షాల నోళ్లు మూయించడం, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసి జనాల్ని మొప్పించడంలో సక్సెస్. అలా అంతటి వక్త కాదు చంద్రబాబు నాయుడు. అదే టైంలో చంద్రబాబుని అభినందించే వాళ్ళలో మాత్రం చంద్రబాబు ఎప్పటికీ అదే ఇమేజ్ ఉంది, అదేం పోల. కానీ పార్టీ కేడర్లో వచ్చినటువంటి అసంతృప్తిని కంట్రోల్ చేయలేకపోతున్నారు, గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్నదే చంద్రబాబుకు మైనస్ అవుతుంది అనమాట. మొత్తానికి పరిస్థితులు కావచ్చు, లోటు బడ్జెట్ కావచ్చు, పార్టీలో ఉన్న అసంతృప్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి అయితే కేసీఆర్ అయితే చంద్రబాబు కంటే ఒక అడుగు ముందే దూకుడుగానే ఉన్నారని చెప్పవచ్చు. స్టేట్ హియర్.